కరిముఖదేవా ఓ గజాననా కరములెత్తి మొక్కేము కరుణించుమా. కరిముఖదేవా ఓ గజాననా కరములెత్తి మొక్కేము కరుణించుమా. పల్లెలు జిల్లలు ఏకం కావాలి మన రాష్ట్రంలోన. పల్లెలు జిల్లలు ఏకం కావాలి మన రాష్ట్రంలోన. అనసబడ్డ మన ఎరకలి జాతికి తెలివి లేదని తత్తు బండలని అగ్రకుల పోళ్ళు పాలకులొకటై ఎరకలోళ్ళ మా పొట్టగొట్టిరి. తక్కువ కులమని అనగదొక్కిరి. చదువుకు కొలువుకు దూరం చేసిరి. ఏకలవ్యుని ఎదల నింపుకొని మన రాష్ట్రంలోన. అంబేద్కరు ఆశయాలతోని ఐక్యంగా లెండి. కోడి కూతతోనే నిద్ర లేచి సద్దిమూట కట్టుకొని పొడవులకి పదులు పెట్టి వీపున పసిబిడ్డను కట్టుకొని మైళ్ళ కొద్దీ నడిచి ఈత ముండ్లతో పోరాడి ఈత బరుగును కోసి చీల్చి సక్కంగా తట్టలు బుట్టలు వల్లి అదే ఈత కమ్మలతో ఒక్కొక్క ఆకును చీల్చి సక్కంగా చీపురును కట్టి సమాజ సేవకు అంకితమైన నా ఎరుకల జాతి వీర వనితలారా, వాగులను వంపులను దాటి దట్టమైన అడవికి చేరుకొని ఎదురు చెట్లను నరికి మోపులను కట్టుకొని నడుములు నొయ్యంగా మైళ్ళ కొద్దీ నడిచి బొంగులను చీల్చి ముత్తులలికే ముక్కు బుట్టల నుండి చక్కనైన తడకలను తయారు చేసి ఇంజనీర్లకే ఇంజనీర్లైన నా ఎరుకల జాతి ముద్దు బిడ్డలారా, అడవి పందిని సాధు జంతువుగా మార్చి మురికి కంపుతో రోగాల బారిన పడకుండా మనుషులను కాపాడుతూ పరిసరాలను శుభ్రం చేయిస్తూ వాటి మాంసాన్ని మాంసారులకు అందిస్తూ పంది రక్తము పంది వెంట్రుకలు పంది కాలేయం ద్వారా రోగాల బారిన పడిన వారిని రక్షిస్తూ పంది పిల్ల పుట్టినప్పటి నుండి వాటిని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఎరుకల జాతికే వన్నె తెచ్చిన ఎరుకల వృత్తి ప్రవీణులారా, ఓడిపోయిన బీడు భూములలో సైతం పచ్చని పంటలు పండించడానికి పంది పెంటను ఎరువుగా మార్చి భూసారాన్ని కనిపెట్టి ఎరుకల జాతికే వన్నె తెచ్చిన ఎరుకల మేధావులారా, సోది గంపను నెత్తిలో పెట్టుకొని చేతిలో తంబూరా పట్టుకొని వీపున పసిపిల్లలను కట్టుకొని పల్లె పల్లెకు తిరిగి దొరసానులకు భవిష్యత్తును చెప్పిన ప్రతిభావంతులైన అక్కలారా, మానసిక వైద్యులారా, నీటి నుండి బయటకు విసిరివేయబడ్డ చాప పిల్లల్లాగా అడవి నుండి మైదానానికి నెట్టివేయబడి ఆహారం కోసం అలమటిస్తూ సంచారులుగా తిరుగుతున్న క్రమంలో దొంగలుగా ముద్రవేయబడి బ్రిటిష్ వారిచే సెటిల్మెంట్ ప్రాంతంలోకి నెట్టివేయబడి నైజాం సర్కారుని ద్వారా రహదారి పత్రాల ద్వారా దొంగ ముద్రలు వేయబడి ఆత్మగౌరవం కోల్పోయి దగాపడ్డ ధైర్యవంతులైన ఏకలవ్యుని వారసులారా, సముద్ర తీర ప్రాంతానికి చెరువులో జీవిస్తూ జీవనోపాధి కరువై బాతుగుడ్లను తెచ్చి పిల్లలను తయారు చేసి అగ్రకుల భూస్వాముల దాడులను ఎదుర్కొని బాతులను పెంచి ఇతర రాష్ట్రాల్లోని ప్రజలకు ఆహారంగా బాతులను అమ్ముతూ ఇతర కులాలకు జీవనోపాధిగా బాతుగుడ్డ నుండి పిల్లలను తయారు చేసి ఆధునిక పరికరాలను కనిపెట్టి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఎరుకల మిత్రులారా, ప్రజలకు నిత్యం ఉపయోగపడే కరివేపాకును గాడిదలపై ఇసుకను గడ్డి వ్రేళ్ల నుండి కుంచెలను తయారు చేసి సాలే గొల్లె కుర్మ నేత పని వారికి అందిస్తూ వెంట్రుకల నుండి సగరాలను తయారు చేసి సమాజానికి నిత్యం ఉపయోగపడే శ్రామిక జీవులారా, చదివిన చదువుకు సరైన ఉద్యోగం లభించక ఉద్యోగం దొరికిన భద్రత కరువై అగ్రకులాల వేధింపులకు బదలాయింపులకు బలవుతున్న ఎరుకల నిరుద్యోగులారా, ఉద్యోగ మేధావులారా, నేడు మన రాష్ట్రంలో ప్రతిదినం ప్రతి క్షణం ప్రతి ఎరుకల అగ్రకులాల ద్వారా అణచివేతకు గురవుతూనే ఉన్నారు. సమాజాభివృద్ధికి ఎనలేని సేవలు అందిస్తున్న మనం అగ్రకుల హిందూ బ్రాహ్మణీయ సామాజిక వ్యవస్థలో బలవుతున్నాము. ఎవడు అధికారంలో ఉన్నా మరెవడు అధికారంలోకి వచ్చినా మన ఎరుకల జాతి బ్రతుకులు మారడం లేదు. విద్యా ఉద్యోగ సంక్షేమ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక రంగాలలో మన జాతికి తీరని అన్యాయం జరుగుతూనే ఉంది. గత 6 సంవత్సరాల నుండి
ఆంధ్ర రాష్ట్రంలో ఎరుకుల జాతి స్వయం గౌరవ పోరాట జెండాను ఎగురవేస్తూ పాదయాత్రలు, సమావేశాలు, సదస్సులు, బహిరంగ సభలు, ధర్నాలు, చైతన్య యాత్రలతో పాటు అనేక కార్యక్రమాలను చేపడుతూ మన జాతికి ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ మన ప్రజలకు అండగా నిలబడి పోరాడుతూనే ఉంది. ఈ క్రమంలో నాటి నుండి నేటి వరకు మన తాతలు, ముత్తాతలు, తండ్రులు చేసిన పోరాటాలను, వాస్తవాలను మన ముందు తరానికి తెలియనీయకుండా అగ్రకులాలు అణిచివేశారు. మన సంస్కృతిని దెబ్బతీయడానికి అగ్రకులాలు సృష్టించిన పాటలు, ఆటలు మనలను మానసిక బానిసలుగా చేస్తున్నాయి. అందుకే మన ఎరుకల జాతి కష్టాలను, జీవితాలను వెలుగులోకి తీసుకురావాలని, మన హక్కుల సాధనకై, భావితరాల భవిష్యత్తుకై మన పోరాటాలను, మన చరిత్రను సమాజానికి చాటి చెప్పి మన జాతిని మరింత శక్తివంతమైన, వీరోచితమైన ఏకలవ్యులను తీర్చిదిద్దే ప్రయత్నమే ఎరుకల బతుకుల పాటలు. ఈ పాటలు విని చైతన్యవంతులై ఎరుకల హక్కుల సాధన కోసం పోరాట యోధులుగా ఎరుకల జాతి ప్రజలు తయారవుతారని ఆశిస్తున్న మీ రాష్ట్ర కన్వీనర్ ఒలిగి ప్రభాకర్ ఎరుకల. తెగిపడిన ఏకలవ్యుని బొటన వేలుతో చరిత్రను తిరగరార్థం. జై ఎరుకల, జై జై ఏకలవ్య. ఎందు మారుసులా నమ్రు కుర్రు పేపులు ఎందుకిద్దనమిచ్చు కోటికిలా ఎందు మారుసులా నమ్రు కుర్రు పేపులు ఎందుకిద్దరమిచ్చు కోటికిలా తరలిల్లా జండ్రులిల్లా నిదలిల్లా మేడాలిల్లా తరలిల్లా జండ్రులిల్లా తాతతేపో నంగులు కెండ్రు వచ్చ చిట్టాదనము ఇల్లా తాతతేపో నంగులు కెండ్రు వచ్చ చిట్టాదనము ఇల్లా చెడి దిగిలే బొమ్మారుడోలే నమరు కుర్రు పేపులు గుడిసె కోరే పైకా పుడుచుమే ఎందు మారుసులా నమ్రు కుర్రు పేపులు ఎందుకిద్దనమిచ్చు కోటికిలా తడియేల గుడిసే కోరే కొండు మక్కలు పైకా పుడుచు తడియేల గుడిసె కోరే కొండు మక్కలు పైకా పుడుచు గాలి వందికే ఎద్దిగిండొక్కు మగవందికే మొత్తిగిండొక్కు గాలి వందికే ఎద్దిగిండొక్కు మగవందికే మొత్తిగిండొక్కు కొండు మక్కలు నాయి కుట్టిలోలే నమ్రు కుర్రు వద్ది ఈడ కోరే బూదుంగారు ఎందు మారుసులా నమ్రు కుర్రు పేపులు ఎందుకిద్దనమిచ్చు కోటికిలా ఇంత మక్కలు కట్టి పెట్టిట్ట పౌతునిలా బంగారంగా ఇంత మక్కలు కట్టి పెట్టిట్ట పౌతునిలా బంగారంగా పురి బట్టాలోలే కట్టి మనసు కోరే మురిసి రాష్ట్ర అధ్యక్షుడు ఒలికి ప్రభాకర్ వస్తున్నాడు. మన పురు సంఘానికి పెద్ద ఆయన వస్తున్నాడు. మీరందరూ వచ్చి మన లేబర్ మనకి ఇల్లు లేవు,
మన రేషన్ కార్డు లేదు, మనకి ఓట్లు లిస్ట్ లేదు, మనకి ఏం లేకపోతున్నాం మనం. అందరూ మనం వచ్చి మన ఒలికి పెద్దలు అడ్వాన్స్ రాత్రి ఎందుకు వస్తున్నారు? మనకి ఏం లేకుండా మన సొమ్ము మొత్తం తింటున్నా అన్ని తింటారు సొమ్ము వ్యక్తులు పేరు చెప్పుకోండి. అందరూ బిఎస్పీలో పోలీసు వాళ్ళు ఎస్ఐ వాళ్ళు మా పేరు చెప్పుకొని ఉచిత మాకు నాయకులు ఉన్నాము వ్యాపారం అందులో వెహికల్ హక్కుల పోరాట సంఘం సమితి జిల్లా అధికారిగా పద్మ మాట్లాడుతున్నాను. వెహికల్ ఏ కష్టంలో ఉన్నా కూడా తేజీ గారికి వచ్చి ప్రభాకరన్తో మాట్లాడాలని కోరుకుంటున్నాను. నేను వెహికల్ ఎక్కడున్నా కూడా రావాలి, తేజీ గారికి వచ్చి ఎవరికి ఏ కష్టాలు వచ్చినా కూడా ప్రభాకరన్తో మాట్లాడుకోవాలి వచ్చి.
పచ్చని నా పల్లెటూరు పల్లెల వదిలి మాయ జాలాన్ని ఎవడు చేస్తుందో పల్లె తల్లిని విడవబోకు అసలు సంగతి మరవబోకు పల్లె తల్లిని విడవబోకు అసలు సంగతి మరవబోకు కన్నీరు పెట్టదు పల్లె కన్నీరు పెట్టదు పల్లె భక్తాలు కాలనగల్లే భక్తాలు కాలనగల్లే భక్తాలు కాలనగల్లే భక్తాలు కాలనగల్లే భక్తాలు కాలనగల్లే సంపదలు రెండో స్థానం పొందిన ఈ దక్షిణ పీఠ భూమి చిరగని సింగరే దమ్ము చూపిరేల కోట్ల ఆదాయాలిస్తుంటే దరిద్ర రేఖకు దిగువన ఈ దరిద్రి పుత్రుల విద్యాలయాలలో బోధన సిబ్బందింత అంతెందుకులెమ్మన్న అక్షరాస్యత సగటింత తెలంగాణలో స్థానిక ఉద్యోగుల శాతమెంత పెద్ద మనుషులొడంబడిక నిర్లక్ష్యం మూల్యమెంత నీ బాధ్యత నీ బాధ్యత నీ బాధ్యత ప్రత్యేక తెలంగాణిక నీ బాధ్యత తెలంగాణ కోటి రతనాల వీణ గోదారికి నెమలి నరక నేర్పిన ధ్యాన నా తెలంగాణ మేటి కోర భాగాల కాకతీయ శౌర్య పటిమ చాడిన ఘోర తెలంగాణ